మాస్టిన్ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నామంటూ దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. సోమవారం తుమ్మపూడి గ్రామానికి చెందిన మహిళలు మాస్టిన్ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో వైఎస్సార్ చేయూత పొందలేకపోయామని, మాస్టిన్ కులం వారిపై అధికారులు వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. తుమ్మపూడి గ్రామంలో ప్రతి కులానికి వైఎస్సార్ చేయూత అందిందని, ఒక్క మాస్టిన్ కులానికే వైఎస్సార్ చేయూత అందలేదని, దానికి అధికారులే కారణమని అన్నారు. ఈ సందర్భంగా మన్నవ నరసింహారావు మాట్లాడుతూ 1950లో ప్రభుత్వం మాస్టిన్లకు ప్రత్యేక కులము ఎస్సీ జాబితాలో చేర్చిందని, 1956లో నోటిఫై అయ్యిందని చెప్పారు. అయినా నేటికి మాస్టిన్ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా అధికారులు కాలయాపనలు చేస్తూ అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశించిన దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం అది అమలు చేయడం లేదని తెలియజేశారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మన్నవ శివనాగ మల్లేశ్వరరావు, జెట్టి బాలరాజు, వల్లభనేని సాంబశివరావు, పరశురామారావు, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా స్కూళ్లలో సర్టిఫికేట్లు ఇవ్వలేకపోవటం వల్ల, సకాలంలో ఇవ్వలేకపోవటం వల్ల స్కాలర్షిప్ కూడా ఇవ్వలేని పరిస్థితి, రాని పరిస్థితి ఉంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో కోల్పోయాను. ప్రత్యక్షంగా నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాను ఈ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల, సకాలంలో ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడం వల్ల. రాష్ట్రంలో ఎంతోమంది కోల్పోతూ ఉన్నారు. అదే స్థితి రాకుండా ఉండాలంటే సకాలంలో యంత్రాంగం బాధ్యత వహించి మాస్టర్లకు సర్టిఫికేట్ ఇవ్వాలి. వైఎస్ఆర్ ఆసరా పథకం 15,000 చిల్లర ఎంతో వస్తా ఉన్నాయి. దానికోసం కాళ్ళరి గల 3 నెలల క్రితం అప్లికేషన్ ఇస్తే ఇప్పటి వరకు కూడా అతిగతి లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఇక్కడ మాస్టిన్ సంఘం అనేది గుర్తింపు లేదు. మాస్టిన్ సంఘం అనేది ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్లు ఇవ్వాలని మేము ఇప్పుడు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే మాకు ఆర్డీఓ దగ్గర కనీసం 6 నెలలు పడుతుంది సర్టిఫికెట్ ఇచ్చేవారికి, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేవారికి. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి చెప్పి వాళ్ళ చేత ఇప్పించాలని మేము కోరుతున్నాము. వైఎస్ఆర్ చేయూత పథకం